all your humiliation and harassment is something that will fade away. మీరు గురి అవుతూ ఉన్న అవమానము అలాగుననే వేధింపులు ఇవన్నీ కూడా వడలిపోవును. It is temporary. అవి తాత్కాలికమే. But instead we think this is what is real. కానీ దానికంటే బదులుగా మనము అమ్మో ఇదే నిజమేమో అనుకుంటున్నాం. This is what is permanent in my life. ఇదే నా జీవితంలో శాశ్వతంగా నిలిచి ఉంటుందేమో అనుకుంటూ ఉన్నాం. I will never come out of this situation. నేను ఎప్పటికీ ఈ స్థితిలో నుంచి బయటికి రాలేనేమో అనుకుంటూ ఉన్నాం. But look at what is eternal from the Lord. కానీ దేవుని యొద్ద నుంచి వచ్చు నిత్యమైనది ఏమిటో దాని వైపునకు చూడండి. Fix your eyes on it. మీ దృష్టిని ఆయన మీదనే ఆ రీతిగా నిలుపండి. Run your race. పరుగు పందెమును పరిగెట్టండి. Because the reward is promised from God to you. ఎందుకనగా బహుమానము ఈ రోజున దేవుని యొద్ద నుండి మీ కొరకై వాగ్దానము చేయబడి ఉన్నది. My friends, God is going to make us transition from toil into increase. నా స్నేహితులారా, దేవుడు మనలను ప్రయాసపడుతూ ఉన్న స్థితి నుంచి వృద్ధికరమైన స్థితిలోకి రూపాంతరపరచనయ్యున్నారు. From toil into increase. ప్రయాసపడుతున్న స్థితి నుంచి సమృద్ధిగా వృద్ధిని కలిగి ఉండే స్థితికి మార్పు చేయనయ్యున్నారు. So stretch forth your hand and receive all the increase that God is abundantly pouring into you. మీ చేతిని చాపి దేవుడు అత్యంత సమృద్ధిగా మీలోనికి కృమ్మరిస్తూ ఉన్న ఆ యొక్క వృద్ధిని మీరు స్వీకరించండి. It is true. అది వాస్తవమే. Increase is coming. వృద్ధి వచ్చేయిచూ ఉన్నది. God asked Peter to throw his net into the deep. దేవుడు పేతురును తన వలను లోతులలోనికి విసిరివేయమని సెలవిచ్చారు. Throw it into this place, Peter. పేతురు, ఈ స్థలములోనికి నీ యొక్క వలను విసురుము. And a great flooding of increase came into Peter's boat. గొప్ప మోతాదులో వరద వలె సమృద్ధి లేక వృద్ధి అనేది పేతురు యొక్క దోణిలోనికి వచ్చి ఉన్నది. And he saw the Lord. అతడు ప్రభువును చూచి ఉన్నారు. Yes, this is the Lord God. అవును, ఈయనే ప్రభు అయిన దేవుడై ఉన్నారు. He has come into my boat in my life. ఆయనే నా దోణిలోనికి నా యొక్క జీవితములోనికి వచ్చి ఉన్నారు. And he rejoiced. అతడు ఆనందిస్తూ ఉన్నాడు. Like no other day he was rejoicing and great gladness came into Peter's life. ఏ ఇతర రోజు వలె కాకుండా గొప్ప సంతోషము, గొప్ప ఆనందము, సంభ్రమాశ్చర్యములు పేతురు జీవితములోనికి వచ్చి ఉన్నవి. Every day he used to go crying home. ప్రతిరోజు కూడా రోదిస్తూనే తన ఇంటికి వెళ్తూ ఉండేవాడు. Saying, I have nothing in my hand. నా చేతులలో ఏమీ కూడా లేదు కదా అని అనుకుంటూ ఉండేవాడు. What to answer my wife? నా యొక్క భార్యకి ఏం జవాబు చెప్పాలి? When I look at my child, I'm filled with sorrow. నా బిడ్డల వైపునకు నేను చూచి ఉన్నప్పుడు విచారముతో నేను నింపబడుతూ ఉన్నాను. I have brought nothing home. నేను ఇంటికి ఏమీ తీసుకొని రాలేకపోయాను. From all my toil, there was nothing at the end. నా ప్రయాస అంతటికి కూడా చివరికి నాకు ఏమీ కూడా లభ్యము కాలేదు. From all the toil, there was nothing at the end. నేను ప్రయాసపడిన ప్రయాస అంతటికి చివరికి నాకు ఏమీ కూడా లభ్యము కాలేదు. But Jesus has given me increase. కానీ యేసు నాకు వృద్ధిని అనుగ్రహించి ఉన్నారు. You will also rejoice, my friend. నా స్నేహితులారా, మీరు కూడా ఆనందించెదరు. Seeing the increase you have received in your hand. మీరు మీ చేతులలో స్వీకరించి ఉన్న ఆ యొక్క వృద్ధిని బట్టియే The blessing of the Lord will be revealed to you. ప్రభు యొక్క ఆశీర్వాదము మీ కొరకై ప్రత్యక్షపరచబడుతోంది. Genesis 3:17 says about this toil. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనము ఈ యొక్క ప్రయాసను గురించి మనకు తెలియచేయుచు ఉన్నది. Cursed is the ground because of your sin, God says. దేవుడు సెలవిస్తున్నారు, మీ యొక్క పాపమును బట్టి ఈ నేలయు కూడా శపింపబడి ఉన్నది. Through painful toil you will eat food from it all the days of your life. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంటను తిందువు అని సెలవిచ్చారు. This is how it is when we try to work hard in this world. మనం ఈ లోకములో కష్టపడి ప్రయాసతో పనిచేస్తున్నప్పుడు ఇది ఆ రీతిగా ఉంటుంది. We pour all that we have into all our work. మనము కలిగి ఉన్నదంతయు కూడా మన పనిలో ఆ విధముగా మనము కృమ్మరించుచూ ఉంటాము. We give our best. మనము శ్రేష్టమైనది ఇవ్వడానికి చూస్తూ ఉంటాము. But all that toil only brings lack. కానీ
ఆ యొక్క ప్రయాస అంతయు కేవలం కొరతను మాత్రమే తీసుకుని వస్తోంది. It brings misery. అది కేవలం దుస్థితినే తీసుకొస్తోంది. It brings being tricked out of what we should receive. అది కేవలం మనము స్వీకరించవలసిన దాని నుంచి మనల్ని ప్రక్కకు తప్పించి వేసినట్లుగా అనిపిస్తోంది. It brings pressures and tension. అది కేవలం ఒత్తిడిని, తొందరపాటునే మనకు కలిగిస్తోంది. Sleeplessness. నిద్రలేని విధానాన్ని కలిగిస్తోంది. And we are sad మనము విచారంతో ఉంటాము. that we are not able to see the reward for our toil. మనము మన యొక్క ప్రయాసకు తగిన రీతిలో ప్రతిఫలాన్ని పొందలేదనే విచారముతో ఉండిపోతాము. Painful toil kills us. బాధాకరమైన ప్రయాస మనల్ని చంపేస్తున్నట్లుగా ఉంటుంది. All that's left is all the energy that we have given into the work and having nothing remaining. మనకు మిగిలి ఉన్న శక్తి అంతయు కూడా అందుకోసమై మనం వెచ్చించి కూడా చివరికి ఏమీ మిగలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధగా ఉంటుంది. We become tired, మనము అలసిపోతాము, exhausted. సొమ్మసిలిన వారిగా వేసారిపోతాం. Maybe you're in such a position. ఒకవేళ మీరు అటువంటి స్థితిలో ఉండి ఉన్నారేమో. I'm tired, Lord. ప్రభువా, నేను అలసిపోయాను. I have not seen the rewards, Lord. ప్రభువా, నేను ఏ మాత్రమును కూడా ప్రతిఫలములను చూడలేదు. Only tensions are in my heart. కేవలం ఒత్తిడి, తొందరపాటు, ఆతురతే నా హృదయములో ఉన్నాయి. Matthew 11:28 to 30. మత్తయి సువార్త 11:28 నుంచి 30 వరకు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. Come and pour your burdens onto me. నా యొద్దకు వచ్చి మీ భారములన్నీ కూడా నా చెంత మీరు కృమ్మరించండి. I will carry your toughness. మీ కష్టకరమైన విధానమంతటినీ కూడా నేను మోసేదను. Take my yoke నా యొక్క కాడిని ఎత్తుకొనండి, and do my will. నా యొక్క చిత్తమును జరిగించండి. It will be light and easy for you. అది మీకు సులువుగాను తేలికగాను ఉంటోంది. My burden is light. నా యొక్క భారము తేలిక అంటున్నారు ఆయన. I know what to give you. నేను మీకు ఏమి ఇవ్వవలెనో ఎరిగి ఉన్నాను అంటున్నారు. I know your capacity. మీ సామర్థ్యమును నేను ఎరిగి ఉన్నాను. I will show you the way which is the light way but brings maximum reward. సాధ్యమైనంత మొత్తములో అధికమైన ప్రతిఫలమును ఇచ్చు సులువైన మార్గమును మీ కొరకై నేను ఎరిగి ఉన్నానని ఆయన మనతో సెలవిస్తూ ఉన్నారు. Because it is filled with God's wonders. ఎందుకనగా అది దేవుని ఆశ్చర్య కార్యముల చేత నింపబడి ఉన్నది. To assure this, he promises in various one of our difficulties the following three things. రాబోతున్న 3 కార్యములలో వివిధ రకములలో దీనిని ఆయన మనకు దృఢపరచు నిమిత్తం విభిన్న విధానాలను ఎంపిక చేసుకుంటున్నారు. We suffer humiliation and harassment at times. మనము కొన్ని పర్యాయములలో కించపరచబడే విధానమును, వేధించబడే విధానమును కలిగి ఉండి బాధపడుతూ ఉంటాము. In the midst of it, God is giving us strength this morning. అటువంటి పరిస్థితులలో ఈ ఉదయకాలమున మనకు దేవుడు తన బలమును అనుగ్రహించనయ్యున్నారు. Strength in the midst of humiliation and harassment. అవమానపరచబడే పరిస్థితులలో, వేధించబడే పరిస్థితులలో ఆయన మనకు బలమును అనుగ్రహించనయ్యున్నారు. Hebrews 12:1 says, హెబ్రీ పత్రిక 12:1 ఏమని తెలియజేస్తోందంటే, let us run with perseverance the race marked out for us, fixing our eyes on Jesus. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అని వ్రాయబడి ఉన్నది. Yes, let us run our race with perseverance, fixing our eyes on Jesus. అవును, మన యొక్క కనుదృష్టిని యేసు మీద మాత్రమే నిలిపి మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదుము. How are we able to run with perseverance? అటువంటి ఓపికతో మనం ఎలా పరిగెత్తగలము? Only because of the strength of God. కేవలము దేవుని యొక్క బలమును బట్టి మాత్రమే. Strength comes from looking at him. ఆయన వైపు చూచుట ద్వారా మనకు బలము వచ్చేస్తోంది. Your eyes are going to be fixed on Jesus through the Holy Spirit's leading.
పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా మీ కన్నులు, మీ యొక్క దృష్టి కేవలము ఆయన మీద మాత్రమే గురిగా నిలిపి ఉంచబడతాయి. He's always going to be there as your friend, reminding you of Jesus. ఎల్లప్పుడూ కూడా ఆయన మీతో కూడా ఉండి ఒక స్నేహితునిగా యేసును గురించి మీకు జ్ఞాపకము చేయిచూ ఉంటారు. You will be fixed on the Lord. మీరు ప్రభువు మీద ఆ విధమైన తదేకమైన దృష్టితో గురిని నిలిపి ఉంటారు. Humiliation and harassment is difficult to go through. మనము అనుభూతి చెంది ముందుకు వెళ్ళాలంటే అవమానము, వేధింపు అనేవి చాలా కష్టముగా ఉంటాయి. You might be going through this path today, my friends. నా స్నేహితులారా, మీరు ఈ రోజున ఇట్టి మార్గములో ప్రయాణము చేయుచూ ఉన్నవారిగా ఉండి ఉన్నారేమో. But when the followers of Jesus were going on a boat, యేసు యొక్క శిష్యులైన వారు ఒక దోణిలో ప్రయాణము చేయుచూ ఉండగా there was great rocking and shaking in the boat because of a storm. గొప్ప తుఫాను సంభవించడం ద్వారా ఆ యొక్క దోణె అలలతో కొట్టబడుతూ వణికిపోతున్న పరిస్థితులు ఎదురయ్యాయి. There was so much chaos in that boat and people were afraid of their future. ఆ దోణిలో ఉన్నవారు ఎంతగానో గందరగోళానికి గురి అయ్యారు. వారి భవిష్యత్తును గురించి వారు ఎంతగానో భయాందోళనకు గురి అవుతున్న వారిగా ఉన్నారు. They were shouting out. వారు ఎంతగానో గొప్పగా కేకలు వేయిచూ ఉన్నారు. Jesus stood up and answered. యేసు నిలిచి వారికి జవాబును తెలియచేస్తున్నారు. My friends, నా యొక్క స్నేహితులారా, why are you afraid? మీరెందుకు భయపడుతూ ఉన్నారు? Why are you shrieking? మీరు ఎందుకు అలా కేకలు వేయిచూ ఉన్నారు? Why are you in panic? మీరు ఎందుకు ఆ రీతిగా భయకంపితులవుతూ ఉన్నారు? Do you not trust me? మీకు నా యందు నమ్మిక లేదా? Do you not see me? మీరు నన్ను చూచుట లేదా? Where is your faith? మీ యొక్క విశ్వాసము ఎక్కడా? Where is your faith? మీ యొక్క విశ్వాసము ఎక్కడా? Even though we cry out of our hardships, మన కష్టకరమైన పరిస్థితులలో మన హృదయాంతరంగములో నుంచి మనం ఆ రీతిగా మొర్రపెట్టినప్పటికీ look at the question that Jesus is asking on the other side. మరి యొక్క వైపు నుంచి యేసు వారిని అడుగుతూ ఉన్న ప్రశ్నను చూడండి. You have disappointed me మీరు నన్ను నిరుత్సాహపరిచారు. by losing your trust and your eyes upon me. నా మీద నుంచి మీ దృష్టిని కోల్పోవడం ద్వారా, నా మీద నుంచి మీ నమ్మకాన్ని కోల్పోవడం ద్వారా. But I understand what you're going through. కానీ మీరు వెళ్తూ ఉన్న పరిస్థితిని నేను అర్థము చేసుకోగలను. Because I went through it as a man. నేను ఒక నరునిగా అట్టి పరిస్థితుల గుండా వెళ్ళి ఉన్నాను గనుక. Just for your sake. కేవలం మీ నిమిత్తమే. I know what it means to go through humiliation and harassment. అవమానము గుండా, వేధింపు గుండా వెళ్ళడం లేక అనుభూతి చెందడం అంటే ఏమిటో నేను దానిని ఎరిగి ఉన్నాను. Give your burdens to me. మీ యొక్క భారములను మీరు నాకివ్వండి. And carry my yoke, నా యొక్క కాడిని మీరు మోయండి. which is light and easy. అది సులువుగాను అది తేలికగాను ఉంటుంది. And run with patience and perseverance. ఓపికతోను సహనముతోను ఆ రీతిగా పరుగెట్టండి. Fixing your eyes on me alone. మీ దృష్టిని కేవలం నా మీద మాత్రమే మీరు నిలపండి. Do you not know what I am capable of doing in your life? నేను మీ జీవితంలో ఎట్టి కార్యములను చేయగలను అట్టి నా సామర్థ్యము గురించి మీరు ఎరుగరా? We know Jesus is the one who will reward us and reward us plentifully, my friend. నా స్నేహితులారా, యేసు మాత్రమే అత్యంత సమృద్ధిగా మనకు ప్రతిఫలమును అనుగ్రహించు వాడని మనము ఎరిగి ఉన్నాము. Even the things we think we don't deserve, such greatness God gives. కొన్నిసార్లు మనము అట్టి వాటిని పొందడానికి అర్హులము కాము అని భావించే వాటిని కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును. He speeds up all his blessings and adds plentiful in a short time. ఆయన తన ఆశీర్వాదములను వేగవంతము చేసి అత్యంత తక్కువ కాలములో వాటిని ఆయన మనకు కలిపి అత్యధికముగా మనలను ఆశీర్వదించును. He brings all this honor in the midst of shame. ఆయన ఇట్టి ఘనత అంతటినీ కూడా అవమానమంతటి మధ్యలో మనకు ఆ రీతిగా అనుగ్రహించును. He's able to bring this in a moment. ఆయన ఒక్క క్షణములోనే వీటన్నిటినీ కూడా అనుగ్రహించగలవాడై ఉన్నారు. All your humiliation and harassment is something that will fade away. మీరు గురి అవుతూ ఉన్న అవమానము,
అలాగుననే వేధింపులు ఇవన్నీ కూడా వడలిపోవును. It is temporary. అవి తాత్కాలికమే. It is like a mirage in the desert. అవి అరణ్యములో ఒక ఎండమావి వలె మనకు కనబడుతూ ఉన్నాయి. But instead we think this is what is real. కానీ దానికంటే బదులుగా మనము అమ్మో ఇదే నిజమేమో అనుకుంటున్నాం. This is what is permanent in my life. ఇదే నా జీవితంలో శాశ్వతముగా నిలిచి ఉంటుందేమో అనుకుంటూ ఉన్నాం. I will never come out of this situation. నేను ఎప్పటికీ ఈ స్థితిలో నుంచి బయటికి రాలేనేమో అనుకుంటూ ఉన్నాం. We look at it the other way around. మనము దానిని మరొక వైపు నుంచి చూస్తున్నట్లుగా ఉంటాం. But look at what is eternal from the Lord. కానీ దేవుని యొద్ద నుంచి వచ్చు నిత్యమైనది ఏమిటో దాని వైపునకు చూడండి. Fix your eyes on it. మీ దృష్టిని ఆయన మీదనే ఆ రీతిగా నిలుపండి. Run your race. మీ పరుగు పందెమును పరిగెట్టండి. Because the reward is promised from God to you. ఎందుకనగా బహుమానము ఈ రోజున దేవుని యొద్ద నుండి మీ కొరకై వాగ్దానము చేయబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And secondly, wisdom comes in the midst of foolishness. బుద్ధిహీనత మధ్యలోనూ కూడా జ్ఞానము వచ్చేస్తోంది. 1 Corinthians 1:27 says, God chose the foolish things of the world to shame the wise. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని లేఖనము మనకు ఈ రీతిగా తెలియచేయుచు ఉన్నది. When we say we have only little bit of knowledge and wisdom compared to all those around, Lord, ప్రభువా, నా పరిసర ప్రాంతములలో ఉన్న వారందరితో నేను పోల్చుకున్నప్పుడు నేను అతి తక్కువ జ్ఞానమును తెలివిని కలిగి ఉన్నాను. only very little skill. కేవలం కొద్దిపాటి నైపుణ్యతను మాత్రమే కలిగి ఉన్నాను. God says that is enough. దేవుడు సెలవిస్తున్నాడు, అది చాలును. Don't worry about it. దాని గురించి ఏమాత్రమును కూడా చింతించవద్దు. Don't you know that my power is great? నా యొక్క శక్తి గొప్పదని మీకు తెలియదా? In your weakness my strength will be perfect. మీ యొక్క బలహీనతలలో నా యొక్క బలము పరిపూర్ణము చేయబడుతుంది. And you will see my power in action. నా యొక్క శక్తిని క్రియాత్మకముగా మీరు చూచెదరు. Sometimes it is good to say that I have only little, Lord. కొన్ని పర్యాయాలు ప్రభువా నా దగ్గర కొద్ది మోతాదులో మాత్రమే ఉంది అని చెప్పడం మంచిది. Because only then we give place to the Lord to multiply. ఎందుకనగా అప్పుడు మాత్రమే దేవుడు గుణకార రీతిలో వర్ధిల్లతను కలుగు చేయులాగున దేవునికి మనము స్థలం ఇవ్వగలము. Otherwise we'll say, Lord, I have everything. లేకపోతే మనం ఏమంటామో తెలుసా? దేవా, నేను అన్నీ కూడా కలిగి ఉన్నాను, There's no place for you. ఇక నీకు స్థలమే లేదన్నట్టు. It's good that we give place for God to exhibit His wisdom in us and His ability in us. దేవుడు తన యొక్క జ్ఞానమును తన యొక్క సామర్థ్యమును మన జీవితంలో ఆయన కనబరుచున్నట్లుగా మనము స్థలం ఇవ్వడం మంచిది. The little boy Samuel చిన్న బాలుడైన సమూయేలు was saying, I'm listening to your voice, O God, please lead me. ఓ దేవా, నేను నీ స్వరమును ఆలకించుచూ ఉన్నాను, దయచేసి నన్ను నడిపించుము అని చెప్పి ఉన్నాడు. Please teach me. దయచేసి నాకు ఉపదేశించండి. God said, I am about to do something in Israel that will make the ears of everyone who hears about it tingle. అంతటి యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాని విను వారి చెవులు గింగురుమనును. I will do through you, Samuel. సమూయేలు, నేను నీ ద్వారా జరిగించెదను. Little Samuel, బాలుడైన సమూయేలు, I'm going to do it through you. నీ ద్వారానే నేను ఆ రీతిగా జరిగించనయ్యున్నాను. Bless a nation through you. నీ ద్వారా దేశమును ఆశీర్వదించనయ్యున్నాను. Bless your workplace through you. నీ ద్వారా నీవు పైన చేయించిన స్థలమును దీవించనయ్యున్నాను. Bless your ministry through you. నీ పరిచర్యను నీ ద్వారా ఆశీర్వదించనయ్యున్నాను. Such ability and wisdom and guidance I will personally give you. అటువంటి సామర్థ్యమును, జ్ఞానమును, దిశానిర్దేశమును వ్యక్తిగతముగా నేను నీకు అనుగ్రహించేదను. Great scientist Michael Faraday said, గొప్ప శాస్త్రవేత్త మైకల్ ఫారడే ఇలాగున చెప్పియున్నాడు, without the book of God's word, you can't find the knowledge of God's world. దేవుని యొక్క వాక్య గ్రంథము లేకుండా దేవుడు లోకమును సృజించిన ఆ యొక్క జ్ఞానమును మనము అర్థము చేసుకోలేము అన్నాడు. When you choose to join hands with the words of God from the Bible, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యముతో చేతులు కలపడానని మనము ఎంపిక చేసుకొని ఉన్నప్పుడు He activates all things that He has
blessed and given you through His word. ఆయన తన వాక్కు ద్వారా ఆశీర్వదించి క్రియాత్మకము చేసి ఉన్న వాటన్నిటినీ కూడా మనకు అనుగ్రహించనయ్యున్నారు. And Michael Faraday was able to find truths about electric motor. మైకెల్ ఫారడే ఆ విధంగా విద్యుత్ శక్తితో పనిచేసే యంత్రమైన మోటార్ని కనుగొని ఉన్నాడు. He discovered about benzene and its uses. అతడు ఆ విధంగా బెంజీన్ అనే పదార్థాన్ని దాని ప్రయోజనాన్ని కనుగొన్నాడు. About electromagnetic induction. ఆ విధంగా విద్యుత్ అయస్కాంత యంత్రాంగాన్ని కనుగొని ఉన్నాడు. And many more groundbreaking things in the world. ఇంకను ఈ లోకములో అనేకమైన ప్రచండమైన శక్తిగల కార్యములను అతడు కనుగొనగలిగి ఉన్నాడు. This is the secret. ఇదేనండి మర్మము. He depended on God and His word. అతడు దేవుని మీదను దేవుని యొక్క వాక్యము మీదను ఆధారపడి ఉన్నాడు. Wisdom comes to those who say, I'm ready to run for you, Lord. ప్రభువా, నేను నీ కోసం పరిగెట్టడానికి సంసిద్ధంగా ఉండి ఉన్నాను అని చెప్పే వారి యొద్దకు రావడానికి జ్ఞానము సంసిద్ధముగా ఉండి ఉన్నది. You tell me what to do. ప్రభువా, ఏమి చేయాలో మీరు మాతో చెప్పండి. I will do it, Lord. నేను దానిని జరిగించేదను ప్రభు. To those whose ears are open to the Lord. ఎవరి చెవులైతే ప్రభు యొక్క మాటను ఆలకించడానికి తెరవబడి ఉంటాయో, To those whose hearts are ready to obey. ఎవరి హృదయములైతే దేవునికి విధేయులు కావడానికి సంసిద్ధంగా ఉంటాయో, To such people God's wisdom and all skill is given. అటువంటి వారికి దేవుని యొక్క జ్ఞానమును సంపూర్ణమైన నైపుణ్యతయు అనుగ్రహించబడును. God is giving us such a heart today, దేవుడి ఈ రోజున అటువంటి హృదయమును మనకు అనుగ్రహించుచు ఉన్నారు. which just like today will make us rise up every morning and receive Him. Listen to Him. కనుక ప్రతి రోజును కూడా ఉదయకాలమునే లేచి ఆయన అనుగ్రహించు అట్టి వాక్యమును ఆలకించి దానిని మీరు ఈ రోజు నుంచి స్వీకరించండి. And finally He gives satisfaction in the midst of longing and sleeplessness. చివరిగా సుదీర్ఘకాలపు ఎదురుచూపు నిద్రలేని స్థితి నుంచి ఆయన మనకు సంతృప్తిని అనుగ్రహించు వాడయ్యున్నారు. Great satisfaction comes. గొప్ప సంతృప్తి అనేది వచ్చేస్తోంది. Read what a man says in Ecclesiastes 4:8. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో ప్రసంగి ఏమి చెప్తూ ఉన్నాడో చదవండి. There was a man all alone. ఒంటరిగానున్న ఒకడు కలడు. There was no end to his toil. అతడు ఎడతెగక కష్టపడును. Yet his eyes were not content with his wealth. అయినను అతని కన్ను ఐశ్వర్యము చేత ఏ మాత్రమును కూడా తృప్తి చెందదు. For whom am I toiling? He asked. అతడు ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. Why am I depriving myself of enjoyment? నన్ను నేను సుఖమనున్నది ఎరుగక ఎందుకు కష్టపడుతున్నాను అని ఎరుగడు. This is meaningless. ఇది ఎంతయు కూడా అర్ధరహితమైనదే, ఇదియు వ్యర్థమైనది అని వ్రాయబడి ఉన్నది. This is a miserable business. ఇది బహు చింతను కలిగించును, అర్ధరహితమైనది లేక వ్యర్థమైనది అనే మాటలు వ్రాయబడి ఉన్నాయి. Ecclesiastes 5:12 says, the abundance of the rich permits them no sleep. ప్రసంగి 5:12 అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. I have toiled. నేను ఎంతగానో ప్రయాసపడ్డాను, I have gathered so much wealth. నేను ఎంతగానో సంపదను ప్రోగు చేసుకొని ఉన్నాను. What is the point? అయితే అందులో ప్రాముఖ్యత ఏమిటి? When there is emptiness in my heart still. నా హృదయములో ఇంకను కూడా శూన్యమే మిగిలి ఉంటే అందులో అంశమేమిటి? My heart asks, for whom am I toiling? నా హృదయము నన్ను అడుగుచూ ఉన్నది, నేను ఎవరి నిమిత్తం అలాగున ప్రయాసపడుచూ ఉన్నాను. You might say, even though I have everything, I'm still left empty. నేను సమస్తమును కలిగి ఉన్నప్పటికీ నేను ఇంకను శూన్యముగానే మిగిలి ఉన్నానే అంటోంది హృదయం. Even though I have accumulated everything and my life is full. నా జీవితములో సమస్తమును ప్రోగు చేసుకుని ఉన్నప్పటికీ, నా జీవితమును నిండుగా కలిగి ఉన్నప్పటికీ కూడా My heart still feels empty. హృదయము ఇంకను కూడా
శూన్యముగా ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉన్నది. I'm still not satisfied. నేను ఇంకను సంతృప్తి చెందలేకయున్నాను. There is still something wrong in my life. ఇంకను ఏదో నా జీవితంలో పొరపాటు జరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. As this man says, I am still not full. ఈ వ్యక్తి చెప్పినట్లుగానే నేను ఇంకను సంపూర్ణము కాలేదు. I am not content. నేను ఇంకను ఏ మాత్రమును తృప్తి చెంది ఉండలేదు. Still can't sleep. ఇంకను నిద్ర పట్టకయున్నది. Or on the other side, you might say, oh, I am not able to get any sleep because of the tensions and the pressures that come from my toil. లేక మరి ఒక వైపున నేను పడుతూ ఉన్న ప్రయాసకు ప్రతిగా భయంకరమైన ఒత్తిడి, భయంకరమైన ఆతురత ఎదుర్కొంటూ ఉన్నాను గనుక ఇలాగున బాధపడుతున్నాను అనుకోవచ్చును. It is driving me crazy. అది నాకు పిచ్చి పట్టే విధముగా నన్ను ఆ విధంగా నడిపించి వేయిచూ ఉన్నది. This is what we get out of trying to work for ourselves. మన కోసం మనమే స్వయంగా పని చేసుకోవడం ద్వారా అట్టి ఫలితాన్ని మనము పొందుకొనుచు ఉంటాము. Even though we try to accumulate all things, we fall. మనం అట్టి వాటన్నిటినీ కూడా ప్రోగు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ మనం పడిపోతున్నట్లుగానే ఉంటాము. We chase after the things of the world, మనము లోకపరమైన కార్యముల వెంటపడి వెళ్తూ ఉంటాము. dependent on money, ధనము మీద ఆధారపడుచు ఉంటాము. dependent on our name alone, మన యొక్క పేరు మీద మాత్రమే మనం ఆధారపడుచు ఉంటాము. dependent on trying to make everybody love us, అందరూ మనల్ని ప్రేమించాలి అనే భావం మీద ఆధారపడుతూ ఉంటాము. dependent on safety and securing ourselves and protecting ourselves. మనల్ని మనం భద్రపరచుకోవడం, క్షేమంగా ఉంచుకోవడం, రక్షించుకోవడం అనే వాటి మీదనే ఆధారపడుతూ ఉంటాము. When we only think about ourselves and our goodness, మన కోసం, మన గురించి, మన యొక్క మంచి కోసం మాత్రమే అన్నట్టుగా మనము యోచన చేస్తుంటాము. we are left hungry. ఆ విధంగా ఆకలితో మనము విడిచిపట్టబడుతూ ఉంటాము. Even all the wealth that we accumulate betrays us. మనము ప్రోగు చేసుకున్న సంపద అంతయు కూడా మనల్ని పట్టించేస్తున్నట్లుగా ఉంటుంది. It is meaningless. అదంతయు కూడా అర్ధరహితమే. But in Ecclesiastes 5:19, కానీ ప్రసంగి గ్రంథం 5:19 we read, when God gives someone wealth and possessions, దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని అనుగ్రహించి ఉన్నప్పుడు అనే మాట చదువగా, and the ability to enjoy them, వాటిని అనుభవించుటకును కూడా ఆయన సామర్థ్యమును అనుగ్రహించును. to accept their lot and be happy in their toil, తన భాగమును అనుభవించుటకును తమ ప్రయాసను ఆనందించుటకును కలిగి ఉంటాడు. this is a gift of God. ఇది దేవుని యొక్క వరము, ఆశీర్వాదము. This is the gift of God that comes to those who depend on Him. ఆయన మీద ఆధారపడే వారికి ఇది దేవుడు అనుగ్రహించు వరము లేక ఆశీర్వాదమై ఉన్నది. Those who fix their eyes on Him, ఎవరైతే తమ యొక్క నేత్రములను ఆయన మీద కేంద్రీకరించి ఉంటారో, those who run for Him, ఎవరైతే ఆయన కోసమై పరుగులు పెట్టేవారిగా ఉంటారో, those who toil for God, ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడే వారిగా ఉంటారో, God gives the ability to enjoy all the blessing that He provides personally. ఆయన వారికి వ్యక్తిగతముగా స్వయముగా అనుగ్రహించిన ఆశీర్వాదమంతటిని అనుభూతి చెంది ఆనందించుటకు సామర్థ్యమును అనుగ్రహించును. They are even happy in their toil. వారు తమ ప్రయాసలో ఇంకనూ కూడా ఆనందమయముగా ఉండెదరు. Ecclesiastes 2:26 finally says, ప్రసంగి గ్రంథం 2:26 చివరిగా ఏమని చెప్తోందంటే, to the person who pleases God, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి He gives wisdom, knowledge and happiness. దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. But to the sinner, కానీ పాపాత్మునికైతే He gives the task of gathering and storing up wealth. సంపదను ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన అట్టి పాపాత్మునికి నిర్ణయించును అనే మాట మనం చూస్తున్నాం. Just to hand it over to the one who pleases God. దేవునికి ఇష్టడగు వానికిచ్చుటకై ఆ విధముగా ప్రోగు చేసే పనిని ఆయన వానికి అప్పగించును. See how the toil of the sinner is in vain. చూడండి, పాపాత్ముని యొక్క ప్రయాసము ఎంతగా వ్యర్థమైనదిగా, అర్థరహితముగా ఉండి ఉన్నదో. He makes such people only gather and gather so that He can take away all that they have accumulated and give it to the one who pleases Him. ఆయన అట్టి వారందరినీ కూడా ఆ విధముగా ప్రయాసపడి ప్రోగు చేయడానికి వినియోగించుకొని, వారు ప్రోగు చేసిన దానిని దైవ చిత్తమును జరిగించడానికి ఇష్టపడు వానికి ఆయన అప్పగించువాడై ఉన్నాడు. So don't be jealous of the sinner
and stop running your race. కనుక పాపాత్ముని చూచి అసూయ చెంది ఆ విధంగా మీ పరుగు పందెములో పరిగెట్టుటను మీరు ఏమాత్రమును ఆపు చేసి కొనకండి. Continue to fix your eyes on Jesus, మీ దృష్టిని యేసు మీద మాత్రమే కేంద్రీకరించడాన్ని కొనసాగించండి. who gives an abundant reward to the one who pleases him. దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఆయన సమృద్ధి అయిన బహుమానమును అనుగ్రహించువాడయ్యున్నారు. This is what Jesus truly made Zacchaeus feel in his life for the very first time. జీవితంలో మొట్టమొదటిసారిగా ఇట్టి అనుభూతిని పొందడానికి యేసు జక్కయ్యకు ఈ అనుభవమును అనుగ్రహించి ఉన్నారు. Zacchaeus had toiled very hard in his life, even to the point of tricking people and gathering for himself. జక్కయ్య తన జీవితంలో ప్రజలను కుయుక్తికి గురి చేసి కూడా తన కోసం స్వయముగా సంపాదించుకోవడంలో ఎంతగానో ప్రయాసపడి ఉన్నాడు. But he had no peace. అతనికి శాంతియే లేదు. Jesus came Yes. and met Zacchaeus. యేసు వచ్చి జక్కయ్యను సంధించి ఉన్నారు. When Jesus stepped into his home, for the first time he realized what the joy of salvation of God really is. యేసు వచ్చి తన ఇంటిలో కాలు మోపగానే జీవితంలో మొట్టమొదటిసారిగా రక్షణ ఆనందమనగా ఎట్టిదియో ఆ అనుభవాన్ని జక్కయ్య పొంది ఉన్నాడు. And the sinner gave all that he had accumulated away to the people who were poor and people who he had tricked. పాపాత్మునిగా తను ప్రోగు చేసుకుని ఉన్న సమస్తమును కూడా బీదలైన వారికి, దీనులైన వారికి, అలాగే తన ద్వారా అక్రమముగా మోసగించబడి ఉన్న వారికి ఇచ్చివేశాడు. But because the sinner had given his life to Jesus, కానీ ఇట్టి పాపాత్ముడైన వాడు తన జీవితాన్ని యేసుకు సమర్పించి ఉన్నాడు గనుక he was so glad to give it all away. అతడు ఎంతగానో సంతోషముగా దానిని ఆనందమయముగా ఇచ్చివేసి ఉన్నాడు. He didn't mind about all his accumulated wealth. తన యొక్క ప్రోగుపడిన సంపద అంతటిని కూడా అతడు ఏమాత్రము మనస్కరించలేదు. A new joy had set in his heart. నూతనమైన సంతోషం అతని హృదయములో ఏర్పరచబడి ఉన్నది. That joy is going to be received by each one of us this morning. ఈ ఉదయకాలమట్టి సంతోషము మనలో ప్రతి ఒక్కరము స్వీకరించుదుము. This joy will be present in the midst of your toil. ఇట్టి సంతోషము మీ యొక్క ప్రయాస మధ్యలో మీకు అనుగ్రహించబడుచున్నది. As his yoke becomes so light and easy through his joy. ఆయన అనుగ్రహించు సంతోషము ద్వారా ఆయన కాడి ఎంతగానో సులువుగాను తేలికగాను ఉంచబడనయ్యున్నది. You will also enjoy the reward that comes from the Almighty God. సర్వశక్తిగల దేవుని యొద్ద నుంచి వచ్చు బహుమానమును మీరు ఎంతగానో అనుభూతి చెంది ఆనందించుదురు. So right now shall we receive what he has promised. కనుక ఇప్పుడే మనం ఆయన వాగ్దానము చేసిన దాన్ని స్వీకరిద్దామా? Thank you, Jesus. వందనములు యేసయ్యా. Working in our heart. మా హృదయములలో మీరు పని చేయుచున్నందుకే మీకు వందనములు. Thank you for this great joy you have promised, Lord. మీరు మాకు వాగ్దానం చేసి ఉన్న గొప్ప సంతోషమును బట్టి మీకు వందనములు ప్రభువా. We welcome you into our heart, Lord. మా హృదయాల్లోనికి మిమ్మును స్వాగతించుచు ఉన్నాము ప్రభువా. You see the humiliation your children have suffered. మీ బిడ్డలు ఎంతగా బాధపడి ఉన్నారో ఆ యొక్క అవమానమును మీరు చూచి ఉన్నారు ప్రభువా. You are seeing the harassment that they've gone through. మీ ప్రజలు అనుభూతి చెంది ఉన్న వేధింపులన్నీ మీరు చూచి ఉన్నారు ప్రభువా. You are seeing their cries because of the lack of wisdom and ability. జ్ఞానమును సామర్థ్యము లేక వారు ఎంతగా మొరపెట్టి ఉన్నారో మీరు చూచి ఉన్నారు ప్రభువా. You are seeing their longing hearts and their sleeplessness at night. ఎదురు చూచుచు ఉన్న వారి హృదయాలను, నిద్రలేని వారి రాత్రులను మీరు చూచుచు ఉన్నారు ప్రభువా. Thank you, Lord, because you've come to answer us in the midst of these cries. ఇట్టి మొర్రల మధ్యలో మీరు మాకు జవాబు అనుగ్రహించుటకు వచ్చి ఉన్నందుకై మీకు వందనములు ప్రభువా. Fill your children's hearts with great gladness and joy at this moment. ఈ క్షణములోనే మీ బిడ్డల యొక్క హృదయమును గొప్ప సంతోషముతోను గొప్ప ఆనందముతోను మీరు నింపండి ప్రభువా. Through the power of the Holy Spirit. పరిశుద్ధ ఆత్మని యొక్క శక్తి ద్వారా Great joy and peace come and rest in every heart, Lord. ప్రతి హృదయములోను గొప్ప సంతోషము, గొప్ప శాంతి వచ్చి నిలుచును గాక ప్రభువా. Tell them, my child, come and rest in me. నా బిడ్డ నా యొద్దకు వచ్చి నా శాంతిని అనుభూతి చెందుము అని మీరు చెప్పండి ప్రభువా.
ప్రభువా. Rest in my joy. నా యొక్క ఆనందములో విశ్రమించుము అని చెప్పండి ప్రభువా. Rest in my peace. నా యొక్క శాంతిలో విశ్రమించుము అని చెప్పండి ప్రభువా. Lie down upon me. నా మీద ఆధారపడమని చెప్పండి ప్రభువా. I carry all your burden. నీ భారమంతటిని నేను మోసేదనని చెప్పండి ప్రభు. My yoke will be light and easy. నా కాడి తేలికగాను సులువుగాను ఉంటుంది అని చెప్పండి ప్రభువా. Thank you, Jesus, for carrying us, Lord. యేసయ్యా మమ్మును మీరు మోయిచు ఉన్నందుకే మీకు వందనములు ప్రభువా. And in return, you give us a very light burden. దానికి ప్రతిఫలముగా అతి తేలికగా ఉండే భారమును మీరు మాకు అనుగ్రహించుచూ ఉన్నారు ప్రభు. Go and run for you with patience, నీతో కూడా సహనముతో పరిగెట్టుకుని ముందుకు వెళ్ళులాగున, with perseverance, సహనముతో ముందుకు వెళ్ళులాగున, with faith, putting our eyes only upon you. విశ్వాసముతో మా దృష్టిని కేవలం మీ మీద మాత్రమే మేము నిలుపుకొనులాగున. Give us strengthening our heart, Lord. ప్రభువా మీరు మా హృదయమును ఆ రీతిగా బలపరచుచూ ఉన్నారు. Your joy is our strength, మీ యొక్క ఆనందమే మా యొక్క బలమయ్యున్నది ప్రభువా. and your peace gives us so much rest. మీ యొక్క శాంతియే మాకు ఎంతగానో విశ్రాంతిని అనుగ్రహించుచూ ఉన్నది. Help us always carry this in our life, Lord. ఎల్లప్పుడూ మా జీవితంలో దీనిని మోసుకుని వెళ్ళులాగున సహాయము చేయండి. Lord, let your joy and peace make us look only upon you. ప్రభువా మీ యొక్క సంతోషము శాంతి కేవలం మీ వైపే మేము చూచులాగున మాకు సహాయము చేయండి ప్రభువా. Let it keep running within our heart. అది మా హృదయములో ఎప్పుడు కూడా పరిగెట్టుచు ఉండులాగున సహాయం చేయండి. And reward your children, Master. ప్రభువా మీ బిడ్డలకు మీరు ఆ రీతిగా బహుమానమును అనుగ్రహించండి ప్రభు. Bring it back in double measure wherever they've lost. వారు ఎక్కడైతే కోల్పోయారో అక్కడ మరలా వారికి మీరు రెండింతలుగా అనుగ్రహించండి ప్రభువా. Wherever they're lacking, make it full, Lord. వారు ఎక్కడైతే దాన్ని కోల్పోయి ఉన్నారో అక్కడ దానిని సంపూర్ణముగా మీరు చెయ్యండి ప్రభువా. Lord, wherever they are looking for your reward, bless them abundantly. ప్రభువా ఎక్కడైతే వారు మీ యొక్క బహుమానము కోసం ఎదురు చూచుచూ ఉన్నారో అక్కడ వారిని సంపూర్ణ బహుమానముతో ఆశీర్వదించండి. Much greater than what we deserve. మేము పొందనర్హులమైన దానికంటే మరి అధికముగా అనుగ్రహించండి ప్రభు. Do it quickly in a short span of time. అతి తక్కువ సమయంలో అతి త్వరగా దానిని జరిగించండి ప్రభువా. Let us see your increase today, Lord. మేము ఈ రోజున మీ యొక్క వృద్ధిని చూచుదుముగాక ప్రభువా. We receive it in faith. విశ్వాసముతో మేము దానిని స్వీకరించుచూ ఉన్నాము. Let every one of your children be blessed. మీ బిడ్డలలో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురుగాక. Let us see it in our own eyes and rejoice and give you thanks. స్వయముగా మా కందులతో మేము చూచి ఆనందించి మీకు కృతజ్ఞతలు చెల్లించులాగున చేయండి ప్రభువా. Let every one of your children testify, Lord. మీ బిడ్డలలో ప్రతి ఒక్కరూ సాక్ష్యమిచ్చులాగున చేయండి ప్రభువా. Thank you, Jesus, వందనములు యేసయ్యా. for your abundant blessing, మీ సమృద్ధి అయిన ఆశీర్వాదము కొరకై వందనములు. for sowing of peace, సమాధానకరముగా విత్తుచున్నందుకై, for the land to give its yield, భూమి తన పంటను ఇచ్చుచూ ఉన్నందులకై, for heaven to give its due, ఆకాశము తన మంచును ఇచ్చుచూ ఉన్నందులకై, for your assurance that we will possess it. మేము దానిని స్వాస్థ్య సంపదగా చేపట్టుకుందామనే మీ యొక్క నిశ్చయత కొరకై, In Jesus' name, యేసు నామములో amen.